సూరే బఖ్రా 2వ అధ్యాయం 256వ వాక్యంలో సృష్టికర్త అల్లా తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? కనుక ఎవరైతే అల్లా తప్ప వేరే ఆరాధ్యులను తాగూత్ను తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు, అది ఎన్నటికీ తెగదు. సుబ్హానల్లా. మనము సృష్టికర్తని అల్లాను ఆరాధించాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? తాగూత్ని తిరస్కరించాలి. నేను అల్లాను ఆరాధిస్తానండి, దాంతోపాటు వీటిని కూడా ఆరాధిస్తానండి, చెల్లదండి. ఉదాహరణకి ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఈ వాటర్ బాగా చెడిపోయి ఉంది. ఇందులో ఎన్ని మంచి నీళ్ళన్నా వేయండి, ఏమవుతుంది? నీళ్లు చెడిపోతాయి. లేదండి నేను అదే బాటిల్లో పోస్తున్నాను కదా. మనము ఈ బాటిల్లో ఉన్న చెడు తీసేసి ఈ బాటిల్ని క్లీన్ చేసిన తర్వాత, పరిశుభ్రపరిచిన తర్వాత అప్పుడు మంచినీటిని వేస్తే దీన్ని ఉపయోగించగలం. అలాగే మనం ఏం చేయాలి? మన మనసుల్లో మెదడుల్లో ఉన్నటువంటి తాగూత్ మిథ్యా దైవాల యొక్క ప్రేమని, వారి పట్ల ఉన్న ఆరాధన భావాన్ని, వీటిని అన్నిటిని తిరస్కరించి అప్పుడు లా ఇలాహా ఇల్లల్లా చదివితే అది ఆమోదయోగ్యం అవుతుంది. సుబ్హానల్లా. చూడండి అల్లా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ముందుగా చేయవలసింది లా, తిరస్కరించాలి, అన్ని మిథ్యాదేవాలను తిరస్కరించాలి. అది తిరస్కరించిన తర్వాతే ఇలాహా ఇల్లల్లా చదవాలి. ప్రస్తుత కాలంలో ఎలా ఉంది? విగ్రహాలను ఆరాధించేవారు, ప్రవక్తలను ఆరాధించేవారు, సమాధులను ఆరాధించేవారు, ఇది మనకు కనబడుతూ ఉంది. ఇంకొక రకమైన షిర్క్ కూడా ఉంది. మన మనసులో అల్లా మీద ప్రేమ కంటే ధనం మీద ప్రేమ ఎక్కువ ఉంది, అది కూడా షిర్కే. నమాజ్ టైం అవుతుంది, మీరేం చేస్తున్నారు? వ్యాపారం ఇంపార్టెంట్ కదండి, నమాజ్ తర్వాతైనా చేసుకోవచ్చు అని మీరు మీ వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రాముఖ్యత ఇచ్చి నమాజ్ని వదిలేస్తున్నారు. అంటే అల్లా ప్రేమ కంటే ధనం మీద ప్రేమ పెరిగిపోయింది. మరికొంతమంది పదవుల మీద ప్రేమతో ఆరాధన వదిలేస్తుంటారు, మరికొంతమంది తల్లిదండ్రుల మీద ప్రేమతో, పిల్లల మీద ప్రేమతో, ఇక రకరకాలు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పొరపాట్లు తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి, సరిదిద్దుకోండి. కాబట్టి మనము అన్ని రకాల చెడులు, అది బాహ్యంగా జరిగేవైనా అంతరంగంగా జరిగేవైనా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవైనా లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు చేసేవైనా, దేని మీదైనా సరే మన మనస్సులో ఉన్నటువంటి ప్రేమ అందరికంటే ఎక్కువ ఎవరి మీద ఉండాలి? సృష్టికర్త అయినటువంటి అల్లా మీద. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్, వీళ్ళిద్దరే. అల్లాను మాత్రమే ఆరాధించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే అనుసరించాలి. వీరి తర్వాతనే మన తల్లిదండ్రులైనా, మన వ్యాపారాలైనా, మన భార్య పిల్లలైనా, ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆ తర్వాత ఈ విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, అదేమిటి? షిర్క్. ఈ షిర్క్ అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. ఈ షిర్క్ అనేది మనం చేయకూడదు. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వాబుదుల్లాహ వలా తుష్రికు బిహి షయ్యా. అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవ్వరినీ కల్పించకండి. మనం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఇంకా ఆయనకు సహవర్తులుగా ఎవ్వరిని కల్పించకూడదు. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్నహు మై యుష్రికు బిల్లాహి ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్కు సహవర్తులుగా మరొకరిని కలుపుతారో అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవ్వరూ లేరు. అలాంటి వారి కొరకు అల్లాహ్ నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ క్షమించరానటువంటి పాపం ఏదైనా ఉంది, అతిపెద్ద పాపం ఏదైనా ఉంది అంటే అది షిర్క్. చాలా పెద్ద పాపం. ఆ పాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని ఏకత్వం, తౌహీద్ తెలియాలి. ఆ తౌహీద్లో ఉన్నటువంటి భాగాలు తౌహీదే జాత్, తౌహీదే అస్మా వ సిఫాత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, మళ్ళీ ఇందులో ఉన్నటువంటి వివరణ, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇదేమీ లేకుండా మనం ఏదో ఉన్నామంటే ఉన్నాము, వెళ్తున్నామంటే వెళ్తున్నాము, ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి టోపీ పెట్టుకున్నాము, అదే వేరే వాళ్ళ కుటుంబంలో పుట్టుకుంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉండేదో అలా ఉండేవాళ్ళము అన్నట్టు ఉన్నామనుకోండి, నష్టపోయే వారిలో ఉంటాము. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, అదేమిటి? అల్లా అసలు మనల్ని పుట్టించిందే అల్లా ఆరాధన చేయడానికి. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదున్. నేను మానవుల్ని, జిన్నాతుల్ని పుట్టించింది ఎందుకు అంటే కేవలము నన్ను ఆరాధించడానికే అని సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మనం పుట్టిందే అల్లాహ్ యొక్క ఆరాధనకి.
ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని పరిశీలన చేయండి. 24 గంటల జీవితంలో అల్లా ఆరాధన కోసము మనము ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి. మనము చాలా తక్కువ సమయం, కనీస విషయాలు షిరిక్ చేయకుండా ఉండలేని వాళ్ళు కొంతమంది, నమాజులు రాకుండా ఉండేవాళ్ళు కొంతమంది, రంజాన్ వచ్చిందంటే ఉపవాసాలు ఉండని వారు మరికొంతమంది, అల్లా ఏవైతే ఆజ్ఞలు చేయమని చెప్పాడో చేయని వారు కొంతమంది. మనము పుట్టిందే అల్లా ఆరాధన కోసము. ఒకవేళ అల్లా ఆరాధన అనేది మన జీవితంలో లేకపోతే మన జీవితం యొక్క లక్ష్యము అనేది నెరవేరదు. మన జీవితం పూర్తిగా వ్యర్థం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆ తర్వాతి విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ముఆజ్ రజియల్లాహు అన్హు వారిని అడుగుతున్నారు, యా ముఆజ్ అతదరి మా హక్కుల్లాహి అలల్ ఇబాది వమా హక్కుల్ ఇబాది అలల్లా కుల్తు అల్లాహు వ రసూలుహు ఆలం అన్ యాబుదుహు వలా యుష్రికు బిహి షయ్యన్ వ హక్కుల్ ఇబాది అలల్లాహి. అర్థం ఏమిటంటే, ఓ ముఆజ్ జాగ్రత్తగా విను, అల్లాహకు దాసులకు అల్లాహపై ఉన్న హక్కేమిటో నీకు తెలుసా అని అడిగారు. వెంటనే ముఆజ్ రజియల్లాహు వారు తెలియజేస్తున్నారు, అల్లాహకు ప్రవక్తకే బాగా తెలుసు ప్రవక్త అన్నారు. ఓ ముఆజ్ జాగ్రత్తగా విను, దాసులు షిరిక్ చేయకూడదు, కేవలం సృష్టికర్త అయిన అల్లాహను మాత్రమే ఆరాధించాలి, అల్లాహతో పాటు వేరెవ్వరిని సహవర్తులుగా కల్పించకూడదు. ఇది దాసులు తీర్చవలసిన అల్లాహ్ హక్కు. ఎప్పుడైతే దాసులు తమ హక్కుని నెరవేరుస్తారో అప్పుడు అల్లాహపై ఒక హక్కు ఉంటుంది, తన దాసుల్ని కాపాడతాడు, నరకంలో వెళ్లకుండా రక్షిస్తాడు. సుబ్హానల్లాహ్. మనం అల్లాహకు తీర్చవలసిన హక్కు ఏమిటి అంటే, మనం అల్లాహతో పాటు ఎవరిని సరికల్పించకూడదు. అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు, మన యొక్క కష్టాలను తీరుస్తాడు, మనల్ని నరకంలోకి వెళ్లకుండా ఆపుతాడు. సుబ్హానల్లాహ్. ఇన్ని విషయాలు ఉన్నాయి తౌహీదే ఉలూహియత్లో. మరి అల్లాహ్ ఒక్కడే దేవుడు అయినప్పటికీ సమాజంలో వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు ప్రజలు? ఒక్కసారి ఆలోచన చేయండి. వమా కదరుల్లాహి హక్క కదరి, వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ యొక్క గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించనే లేదు. కాబట్టి వారేం చేస్తున్నారు, ఈ మిథ్యా దైవాల వెంట పడుతున్నారు. మరి మనము అల్లాహ్ని గుర్తించాలి అంటే, మన మట్టి బుర్రలకి అర్థం కావాలి అంటే ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే అనేక వాక్యాలు ఉన్నాయి. మనము అల్లాహ్ను మాత్రం ఎందుకు ఆరాధించాలి, ఇప్పటి వరకు ఈ విషయాలను తెలుసుకున్నాం. ఇంకా వివరణలోకి వెళ్ళామనుకోండి, అల్లా తాలా అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, అల్లాహ్ భూమి ఆకాశము వీటి మధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించినవాడు అల్లాహ్. కాబట్టి మనం అల్లాహ్ని ఆరాధించాలి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ మానవులారా, మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించినవాడు అల్లాహ్. అల్లాహ్ అంటే భూమి ఆకాశం వీటి మధ్య ఉన్న సమస్తం పుట్టించాడు, మానవులందరినీ పుట్టించినవాడు అల్లాహ్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 750 కోట్ల మందిని పుట్టించినవాడు అల్లాహ్, చనిపోయినటువంటి కొన్ని వేల కోట్ల మందిని పుట్టించినవాడు అల్లాహ్, ప్రళయం వరకు వచ్చే వారందరిని పుట్టించేవాడు అల్లాహ్. అల్లాహ్ ఎలా పుట్టించాడు అంటే, అల్లాహ్ మనల్ని ఒక చిన్న నీటి బిందువు ద్వారా పుట్టించాడు. ఖలఖల్ ఇన్సాన మిన్ నుత్ఫా, చిన్న నీటి బిందువు. మీరు నేను చిన్న నీటి బిందువు ద్వారా, ఆ చిన్న నీటి బిందువులోనే మన కళ్ళు, మన మెదడు, మన చేతులు, మన కాళ్ళు, మన నాలుక అన్నీ ఉన్నాయి. ఆ నీటి బిందువు ద్వారా ఎలా పుట్టించాడు? 3వ అధ్యాయం సూరా ఆల్ ఇమ్రాన్ 6వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అల్లాహ్ మీ రూపురేఖల్ని తీర్చిదిద్దినవాడు అల్లాహ్. మనం మన తల్లి గర్భంలో ఉన్నాము. ఎలా ఉన్నాము? చిన్న నీటి బిందువు ద్వారా. ఆ నుత్ఫా అనేది వీరేపు బిందువు అని తల్లి గర్భంలోకి వెళ్తే మీరు నేను బయటకు వచ్చాము. అది తల్లి గర్భంలో కాకుండా బయటపడితే అపరిశుద్ధము అని మనం శుభ్రం చేసుకోవాలి. అలాంటి నీటి బిందువు మన తల్లి గర్భంలోకి వెళ్తే అల్లాహ్ ఏం చేశాడు, మీరు నేను పుట్టక ముందే మన రూపు ఎలా ఉండాలి, మన రంగు ఎలా ఉండాలి, మన చేతులు ఎలా ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మన ముఖం ఎలా ఉండాలి, అన్నీ అల్లాహ్ తీర్చిదిద్దేశాడు మన రూపురేఖల్ని. ఎవరైనా సరే మీరు నేను నా కొడుకు ఇలా ఉండాలి అనుకుంటే వస్తాడా? నాకు ఇలాంటి కుమార్తె కావాలి అంటే మనం పుట్టించుకోగలమా? పుట్టించలేం. ఆ తర్వాత కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు,
అల్లాహుల్లజీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మయ్యఫల్ మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, ఆయనే మీకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మీకు మరణాన్ని ఇస్తున్నాడు, మరణించిన తర్వాత తిరిగి లేపేవాడు కూడా అల్లాహనే. ఈ 4 పనులు సృష్టికర్త అయిన అల్లాహ్ కాకుండా ఈ పూర్తి విశ్వంలో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఈ 4 పనులు చేయగలరా? 4 సరికాదు, ఒక్కటైనా చేయగలరా? ఒక్కటి కూడా చేయలేరు సోదరులారా. మీరు ఏదైతే షిర్క్ చేస్తున్నారో, బహుదైవారాధన చేస్తున్నారో, అల్లాహ్ వాటి నుండి పరమ పవిత్రుడు. అందుకే అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నాడు, అఫమన్ యఖ్లుకు కమల్లా యఖ్లుకు అఫలా తజక్కరున్. మీరు బొత్తిగా ఆలోచించరా? సర్వాన్ని సృష్టించినవాడు, ఏమీ సృష్టించనివాడు, ఉభయులు సమానులేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అల్లాహ్ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ పూర్తి విశ్వంలో ఒక గడ్డిపోచకు కూడా సృష్టికర్తలు కాదు. కాబట్టి మనము నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆ ఆరాధన విషయంలో అస్తిత్వపరంగా ఆయన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి. అస్మా వ సిఫా గుణగణాల విషయంలో, ఆయన నామాల విషయంలో ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే నమ్మాలి. రుబూబియత్ మరియు ఉలూహియత్ అంటే ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించినవాడు ఒక్కడనే నమ్మాలి. అలాగే ఈ పూర్తి విశ్వాన్ని నడిపించేవాడు, లయం చేసేవాడు, నాశనం చేసేవాడు కూడా ఒకే ఒక్కడనే నమ్మాలి సోదరులారా. ఇది తౌహీద్, దేవుని ఏకత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సంక్షిప్త వివరణ ఇది.